బొడవట్పల్లి నుంచి మెదక్ వెళ్ళే దారి. ఈ దారిలో మనము రైట్ సైడ్ కమాన్ వస్తుంది మనకి. రైట్ సైడ్ మనకి కమాన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఏడుపాయల దేవస్థానం ఈడనా? ఈడేముండే ఏం లేదు. ఈ కమాన్ కూడా లేకుండా ఏడుపాయలు రావడానికి 2 దారులు ఉంటాయి. ఒకటేమో పోతనశెట్టిపల్లి దగ్గర నుంచి ఉంటుంది, అది హైదరాబాద్కి వెళ్ళి వచ్చేటోళ్ళకి. ఇదంతా నారాయణగేడు, మహారాష్ట్ర, కర్ణాటక అక్కడ నుంచి వచ్చేటోళ్ళకి, మెదక్ నుంచి వచ్చేటోళ్ళకి ఈ దారి బెటర్ అనమాట. ఫస్ట్ యాక్చువల్గా మొన్నటి వరకు ఇదే దారి. మొన్న మాత్రం జస్ట్ 1.5 years 2 years బ్యాక్ అక్కడ బ్రిడ్జి కట్టారు. ఇది 7 పాయల మీద కట్టినప్పుడు అప్పటి నుంచి 7 పాయలకి ఎంట్రన్స్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకు ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో ఒక విలేజ్ వస్తుంది నాగసాన్పల్లి తర్వాత మనకి 7 పాయలు. టోటల్గా రిజర్వ్ ఫారెస్ట్ అది. ఇది డబుల్ రోడ్ ఉంటుంది. రోడ్ కొద్దిగా పాడైనట్టుంది, ఇంతకుముందు మంచిగా ఉండేది. ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు 7 పాయలు అంటే ఓన్లీ శివరాత్రి మాఘమాస టైంలోనే జాతర. మాఘమాస కదా బాబు, మాఘమాస శివరాత్రికి. మిగిలిన టైంలో రావాలంటే భయం అంటే భయం అయ్యేది. గుడ్డల మీద నడుచుకుంటూ పోయేది. విహాన్ చూడు, ఫారెస్ట్ మొత్తం రైట్ లైన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఇదంతా చాలా భయమయ్యేది కన్నయ్యా, చాలా అంటే చాలా భయమయ్యేది. ఈ రోడ్ ఇట్లా లేకుండే, మట్టి రోడ్డు ఉండే. అప్పుడు 7 పాయలు రావాలంటే అదేంటి జాతర టైం తప్ప మిగిలిన టైంలో రాకపోతుంటే అంత భయం అయ్యేది. ఫెసిలిటీ లేవు, కనెక్టివిటీ లేదు, బస్సులు ఉండేటి కావు, ఏమి ఉండేటి కావు. ఇచ్చారు నాగసాన్పల్లికి ఇచ్చారు. కార్డ్ ఇప్పుడు ఇది మధ్యలో మనకు విలేజ్ అని చెప్పాను కదా, ఇది నాగసాన్పల్లి విలేజ్. ఇది నాగసాన్పల్లి అంటారు ఇది విలేజ్. మనకు జాతర టైంలో వస్తే గనక ఇక్కడ మనకి టోల్ బూత్ ఉంటుంది. తైబజార్ అంటారు తెలంగాణ భాషలో, తైబజార్ అంటారు. ఈడ మనకి గేట్ పెడతారు ఇక్కడ. సో ఎంట్రన్స్ కి ఇక్కడ మనకి చార్జెస్ వసూలు చేస్తారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఫోన్లో మెసేజ్ పెట్టాలి, అప్పుడు రిప్లై ఇస్తాడు. పక్కకున్న ఫోన్లోనే మాట్లాడితే రిప్లై ఇస్తాడు. పిల్లలు అడగాలన్నా నువ్వు అడగాలన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టు. మనకి ఇక్కడ నుంచి చౌల్ట్రీస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనబడ్డాయి కదా, అది చౌల్ట్రీస్. అవి మనం ఏమైనా రెంట్ తీసుకొని కాటేజ్ రూమ్ అనమాట. హలో, ఇక్కడ మనకు ఉంది కదా, ఇక కాటేజ్ రూమ్స్ అనమాట. కావాలనుకుంటే ఇక్కడ ఉండాలనుకుంటే మనం ఇక్కడ ఉండొచ్చు. కొత్తగా కట్టారు యాక్చువల్లీ, ఇంతకుముందు లేవు ఇవి. ఇక్కడ ఇంకా కొద్దిగా ముందుకెళ్తే యాక్చువల్గా రిజర్వ్ ఫారెస్ట్ అదంతా. అక్కడ దేవస్థానంకి తప్ప బయట ఎవరికి అలో ఉండదు, కన్స్ట్రక్షన్ కూడా. అక్కడ షాప్స్ కట్టినా కానీ వాళ్ళంతా దేవస్థానం తరఫునే. ఒక హరిత హోటల్ అనేది మాత్రం మొన్న రీసెంట్గా కట్టారు, జస్ట్ ఒక 4-5 years అయింది. అది కూడా మొత్తం అంతా సత్రోలు పట్టించినట్టున్నారు. వాస్తవంగా దీన్ని 7 పాయలు మంచి నేచర్ బాగుంటుంది, డెవలప్ చేస్తే సూపర్ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ కొండలు, గుట్టలు, మధ్యలో వాగులు, వంకలు, సెలయేళ్ళు, నది మొత్తం 7 పాయలుగా ప్రవహిస్తాయి. ఇక్కడ చాలా బాగుంటుంది నేచర్ పరంగా.
పర్యాటక పరంగా చాలా అభివృద్ధి చేయొచ్చు, కానీ దీని మీద ఎందుకో శీతకాన్ని డెవలప్ చేయరు. ఇక్కడ ఇన్కమ్ కూడా దేవస్థానానికి బాగానే ఉంటుంది, చాలా ఉంటుంది ఇక్కడ. మేము చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ అయింది. బట్ ఇక్కడ ఫెసిలిటీస్ అనేది కొద్దిగా తక్కువనే. ఇది బాగా ఇంకా ఏడుపాయల అంటే ఇక మొత్తం దావత్లు, యాటలు కూసుడు, ఇక ఏమున్నా కానీ దావత్లు, బోనాలు. కాకపోతే ఏం చేస్తున్నారంటే రీయూజబుల్ ప్లాస్టిక్ మొత్తం నింపేస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు డస్ట్బిన్ కవర్ అట్లా తీసుకొచ్చి వచ్చేసి మొత్తం అంతా ఏదైతే ఉందో ప్లాస్టిక్ అదంతా మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్ళి ఎక్కడో తీసేయాలి, కానీ అలా ఈయనే పడేస్తున్నారు అనమాట. ఇక్కడ కొంతమంది డోనర్స్ కట్టించారు షెడ్స్, దాంట్లో ఫంక్షన్లు ఏమైనా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ ఈ చుట్టుపక్కలనే కాదు, యాక్చువల్గా హైదరాబాదు, మెదక్, రంగారెడ్డి, బాబునగర్ అంత దూరంకి వెళ్ళి కూడా వస్తారు. ఇటు సైడ్ వచ్చేసి నిజామాబాదు. మనకి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తేనేమో ఆడ మళ్ళీ బ్రిడ్జ్ కాడికి వెళ్తాము. మనం ఆ రూట్ హైదరాబాద్ కనెక్టివిటీ రోడ్ వెళ్తాం ఆడ. ఇక్కడ అన్ని కాటేజెస్ ఇవన్నీ కూడా. అంజిరెడ్డి అంకుల్ ముంగట ఉంటుంది బాబు, అన్ని కాటేజెస్ ఉంటాయి. ఇక్కడ టెంట్ హౌస్ సామాన్ ఇవన్నీ ఉంటాయి, వంట సామాన్లు అవన్నీ కూడా దొరుకుతాయి. హైదరాబాద్కి వెళ్ళి లేదంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడి నుంచి అయినా వచ్చి దావత్లు వేసుకునే వాళ్ళు ఇక్కడ మొత్తం తీసుకుంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. చాలా ఉన్నాయి టెంట్ హౌస్లు, ఏది కావాలన్నా కానీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇక చార్జెస్ అయితే ఇక మీకు తెలుసు కదా, ఎట్లాగూ ఉన్నదానికంటే 10 రూపాయలు ఎక్కువనే తీసుకుంటారు ఇక్కడ. ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి జాతర అప్పుడు ఇట్లకి వెళ్ళి మనకు తిరుగుతుంది. హరిత హోటల్ అక్కడ రైట్ సైడ్ ఉంటుంది. రథం కూడా ఇట్లకి వెళ్ళి తిరుగుతుంది జాతర అప్పుడు. టెంపుల్ దాకా యాక్చువల్గా అలో ఉండదు, కారు ఇక్కడనే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏం లేదు కాబట్టి, మేబీ సండే కూడా కాదు కాబట్టి ఒక 10 ఏళ్ళ కిందట 10-15 ఏళ్ళ కిందట ఏమి అంటే ఏమీ లేవు ఇక్కడ. ఆనే ఇంకా ముందు అంతకు ముందు ఖాళీ చేసిరా. మీరు ఇది ఫంక్షన్ హాల్, ఇది మన కంజాల శంకర్ యాదవ్ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇది నాగసనపల్లి ఈడ కూడా ఉంటుంది నాగసన. ఇవన్నీ కూడా కాటేజెస్, దేవస్థానం సంబంధించింది. పైన మనకి ఈఓ ఆఫీస్ ఒకటి ఉంటుంది. ఇది కొద్దిగా డౌన్ ఉంటుంది, మెల్లగా పోవాల్సి ఉంటుంది. కోతులు చాలా ఉంటాయి ఇక్కడ. చూడొచ్చింది జాతర టైంలో మాత్రం ఇదంతా బాగుంటుంది, జనాలు మొత్తం ఇవన్నీ షాప్స్ ఉంటాయి. అవును, మీరు చూడొచ్చు. ఇప్పుడు దేవుణ్ణి ఇక్కడ మనకి ఈ గాలిగోపురం ఉంది కదా, దీంట్లో పెట్టారు ఇప్పుడు మనకి. ఎందుకంటే అక్కడ అంతలు కూర్చున్నాడు, కొంచెం పార్కింగ్ అక్కడ పక్కకు తీసుకుందాం. చూస్తున్నది డస్ట్బిన్ కాడ కూర్చున్నాడు. పోతున్నాడు, క్లోజ్ చేసినట్టుగా నడుతుంది కదా. లేదు, ఓపెన్ లేదు. 20 నేనే మొక్కుకొని పోతున్నాను నాకు తెలిసి.
ఈయన అట్లయినట్టుంది చెప్పులు ఇళ్ళని ఇక్కడ పార్క్ చేసుకుందాం మన వెహికల్. ఇదే రాజగోపురం. ఇంకా సాంస్కృతిక కళ కదా ఫంక్షన్ మన శివరాత్రి మహాశివరాత్రికి చాలా బాగా అవుతుంది. 4 రోజులు అవుతుంది ఇక్కడ. అమ్మాయి ఇక్కడ దేవుడికి మొక్కేసిపోదాం. ఇక్కడ చిన్న గుడి ఉంటుంది. ఇవన్నీ షాప్స్ ఇవే. ఇట్లా వెళ్ళాలి బయట. అఖండ విద్యాప్రాప్తిరతో మంచి చదువుకో. మమ్మీ డాడీ చెప్పినట్టు మంచిగా ఉండు బాబు. శుభం మంచి చదువుకో బాబా. అమ్మ నాన్న చెప్పినట్టు మంచిగా ఉండు. ఏ ఊరు మీది? అది పాపనపేట. అచ్చనపల్లి శ్రీనివాస్ ఉన్నాడు కదా నా క్లాస్మేట్. ఈ శంకర్ పంతులు ఏమో మా అక్క వాళ్ళ క్లాస్మేట్. శంకర్ పంతులది పొద్దున్న ఉంటుంది. అవునా? మీది మధ్యాహ్నం పార్టీ పంతులు వాళ్ళ అన్న కొడుకు. మీరా? ఇది ఆఫీస్. ఇది ఒకప్పుడు ఇక్కడ పైన కూర్చునేది. మేము చిన్న ఉన్నాం, మా చెల్లి, నేను, మా నాన్న, మా అమ్మ. మన బండలనే కదా దానిపైన కూర్చున్నాం. అంత లెవెల్కి వచ్చినాయి ఈ వాటర్ అనేది. సో మీరు కనబడుతుంది కదా ఈ వాటర్ అనేది ఆ లెవెల్కి వచ్చినాయి బండల మీదకి. గర్భగుడి లోపలికి వెళ్ళిపోయినాయి వాటర్. మీకు అక్కడ కనబడుతుంది కానీ యాక్చువల్ ఇంకా మునుగుతుంది మొత్తం. మనకు ఇక్కడ ఆ పైన గోపురం ఏదైతే ఉందో శిఖరము ఆడికి వస్తాయి వాటర్. మొత్తం వెనకాల ఉంది కదా, వెనకాల మొత్తం వాటర్ అదంతా. ఫస్ట్ రెయిన్ వాటర్, తర్వాత వాటర్ ఫామ్ అయ్యి, తర్వాత మళ్ళా రివర్కి వచ్చిన తర్వాత ఆ వాటర్ మీకు చెప్పాలంటే చెప్పు. కూడా కొన్ని కోతులు ఉన్నాయి. ఇప్పుడు కూడా వాటర్ వస్తుంది. వాటర్ చూసేమనిపిస్తుంది నీకు? ఓషన్ అది ఒక ఓషన్ అనిపిస్తుంది. మనం దాంట్లో తీసిన అమ్మ కొన్ని ముందర వాటర్ ఫ్లో అవుతుంది, కానీ మిడిల్ ఈడనా ఇక్కడ దాని మిడిల్లో ఆడ లేదా కంటిన్యూ వాటర్ ఫ్లో ఉంటుంది. నీకు అక్కడ కనబడుతుంది కదా ఆ మండపం మొత్తం మునిగిపోతుంది, అంత లెవెల్కి వస్తుంది.
వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో యాక్చువల్గా ఇప్పుడు ఇది కనబడుతుంది కదా మనకు రాజగోపురము, ఈ పక్కకెళ్ళి పోతాయి, అంత పైకి వస్తాయి అనమాట. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ లెవెల్ నుంచి వెళ్ళినాయి అనమాట. అప్పుడు మేము ఈ బండల మీదకి ఎక్కేసి అక్కడ నుంచి వెళ్ళాం అనమాట. అప్పుడు యాక్చువల్గా ఉండదు, పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. ఇంతకుముందు అసలు ఎవరు ఉండేటోళ్ళు కాదు, 10-15 ఏళ్ళకి జనాలు కూడా వచ్చేటోళ్ళు కాదు అంతగానము. ఎక్కడి వరకు వచ్చారు? ఇక్కడ పైప్ ఉంది ఈ పైప్ ఉంది కదా, ఇక్కడ పైప్ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆడికి వాటర్ ఆడికి వెళ్ళిపోతుండే, అంత ఆ లెవెల్కి వస్తుంది. అగో అది రాడు కట్టింది కదా. అప్పుడు ఈ రాజగోపురం ఇక్కడ కట్టింది అనమాట, ఆ లెవెల్ ఫైనల్ అని. ఇవన్నీ షాప్స్ వీక్ష, ఇవి జాతర అప్పుడు చాలా మంది వస్తారు అనమాట ఇడికి. చాలా అంటే లక్షల మంది వస్తారు. అమ్మ ఇక్కడ బ్యాక్ ఉంది కదా. అమ్మా ఇది ఇటమలై తాతలో ఇక్కడే కదా, ఇదే అనుకుంటా. పంజరంలో పక్కకు వస్తుంది. ఇవన్నీ కంప్లీట్. ఇదంతా ఇంతకుముందు యాక్చువల్గా ప్రైవేట్ వాళ్ళు అండే వాళ్ళు ఉండేది. అంటే ప్రైవేట్ అంటే జస్ట్ వాళ్ళు లీజ్ లాగా లేదు, ఇస్తారు వాళ్ళకి, ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, రెంటే ఇక అంతే. అంతటా అట్లే కడతారు. ఇక్కడ చూడు వాటర్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉంటాయి తెలుసా? అక్కడ గుడి వెనకాలకెళ్ళి 7 పాయలు ఉంటాయి. అంటే 7 పాయలు అంటే ఇటు 7 డివిజన్స్ సార్లు ఉంటాయి. అది అందుకని 7 పాయల అమ్మవారు. ఇక్కడ నీకు కనబడుతున్నాయి చూడు వాటర్ కనబడుతుందా? మాట్లాడుకోవడం చూసా నాకు 8 రూట్స్ చూపి, అది 7 రూట్స్. 7 ఎక్కడ ఉంటది? అక్కడికి పోవాలి. అది 7 మనం చూడలేము వీక్ష. అవి వెనకాల పైన మునిపుట్ట కాడికి పోతే కనపడుతుంది. మొత్తం పైన గుడి దగ్గర ఉంటది, యమకోణం అంటారు. పైన ఉన్నది, మీరు ఎప్పుడు పోలేదు కదా, పోయినాం. ఇట్లకి వెళ్ళదా? అవి సన్నగా ఉంటాయా? గుట్ట అంటే గుట్ట ఎక్కాల కాదు, నేను అడిగేది వేరేది. నువ్వు అంటే చెప్పేది. అవి సన్నగా ఉండి ఒక పాయింట్ లో కలిపి వస్తాయా? అన్ని అక్కడ కలుస్తాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా హరిత హోటల్ అని, ఒక 5 years బ్యాక్ కట్టారు ఇది హరిత హోటల్ అని చెప్పేసి. రివర్ వ్యూ ఇది హరిత హోటల్, బుక్ చేసుకోవచ్చు రూమ్స్ ఇట్లా. కాటేజెస్ అనమాట. మనకు రైట్ సైడ్ మళ్ళీ మీకు హోటల్ ఉంటుంది. మళ్ళీ ఇది కాటేజెస్ ఇవి, కాకపోతే నీట్గా మెయింటైన్ చేస్తలేరు చాలా. మస్తు ఇది ఇవన్నీ. ఇప్పుడు ఈడ మనము లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్ వెళ్తాం. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే దారి అంటే నర్సాపూర్. ఇది మనకు యాక్చువల్గా అక్కడ ఫ్లో ఎక్కువ వస్తుంది. మీకు ఇక్కడికి వెళ్ళి చూపెడతాను, ఆపి చూపెడతాను. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ రీసెంట్గా కట్టారు. రీసెంట్గా అంటే ఒక 2 years అవుతుంది అంతే. ఆ బ్రిడ్జ్ అటు వెళ్తే మనం హైదరాబాద్ అటు సైడ్ వెళ్తాము. అటు కాకుండా మనము రైట్ వెళ్ళినాం అనుకోండి, రైట్ వెళ్తే మనం ఇప్పుడు వచ్చిన ఈ రూట్లో వెళ్తాం, అంటే నాగసన్పల్లి రూట్లో వెళ్తాము. ఇది స్ట్రేట్గా మీకు ఏదైతే కనబడుతుందో అక్కడ, అది యాక్చువల్గా దాన్ని మధుర అంటారు. బట్ మీకు బండి ఆపి చూపెడతాం ఒక్క నిమిషం. బంద్ చేసి రాటు వెహికల్స్ మొత్తం కంప్లీట్గా ఆఫ్ చేసి. యాక్చువల్గా పోలీసు వాళ్ళు ఇక్కడ ఉండనియట్లేదండి. ఇంతకుముందు యాక్చువల్గా ఆందాక పోయేసి మేము వాటర్లో ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇది ప్రాజెక్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, కంప్లీట్గా ఫ్లో చూడండి వాటర్. ఇది మంజిరా రివర్ అనమాట. ఇక్కడ దీన్ని ఘనాపురం ప్రాజెక్ట్ అంటారు. ఆ ప్రాజెక్టు మీదకి వెళ్ళి పొంగి పొరుగుతున్నాయి. ఇవి కంప్లీట్గా ప్రాజెక్టు మీదకి వెళ్ళి పొంగి పొరుగుతున్నాయి. ఇక ఒకప్పుడు అక్కడికి వెళ్ళేది పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడ ఉండనియట్లేదు. ఇప్పుడు ఇటు వెళ్తే మనకి నాగసన్పల్లి, బుడమట్పల్లి, శంకరంపేట్, నారాయణఖేడ్ ఇవన్నీ వెళ్తాం. మహారాష్ట్ర కర్ణాటక రోడ్డు. ఇది టెంపుల్ రోడ్. అది ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ రోడ్ అనమాట. ఇది కంప్లీట్గా పోలీసులు బాగున్నారు ఇక్కడ.
ఇంతమంది పోలీసు వాళ్ళు యాక్చువల్గా నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇంతమందిని చూడలే బాబు. పోలీసు వాళ్ళు 20 మంది దాకా ఉన్నారు. యాక్చువల్ గా ఇంతమంది ఉండరు అసలు. పోలీసు వాళ్ళు ఎప్పుడు ఉండరు. నాకు తెలిసినంత, నాకు బుద్ధి తెలిసినంత వరకు అయితే ఎప్పుడైతే ఇంతమంది పోలీసు వాళ్ళు లేరు. బస్ స్టాండ్ ఎందుకు అంటారు? ఇది బస్ స్టాండ్ కావచ్చు. బస్ స్టాండే. అది బస్ స్టాండ్. ఇక్కడ 4 ఉన్నారు, ఆడొక 8-9 మంది ఉన్నారు. మళ్ళీ ఆడ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నారు కొంతమంది. 20-25 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ వాటర్ ఏంటంటే మనకు సింగూరు నుంచి వస్తుంది వాటర్. ఇది సింగూరు నుంచి విడుదలైతే ఇక్కడ గణపూర్ ప్రాజెక్టు దగ్గరకు వస్తుంది. ఆ గణపూర్ ప్రాజెక్టు ఈ నుంచి వెనక నిజాం సాగర్ మీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు వచ్చినప్పుడు నీళ్లు లేనప్పుడు పోతుంది. చాలా మంది పోతారు. ఏం కాదా కింద పడుతుంది. లేదు, దారి ఉన్నది. అది కొండనా? వీరికి ఎప్పుడు ఏమో కోణం అని ఉంటుంది. ఈడ బండ్ల పూజలు చేస్తారు. ఈడ నైట్ స్టే చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ. నైట్ స్టే అనేది చాలా తక్కువ మంది ఇక్కడ. అంటే ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. ఏంటంటే డే టైంలో వచ్చేసి కంప్లీట్ గా దావతులు చేసుకొని వెళ్ళిపోయేటోళ్ళే. ఇక నైట్ స్టే అంటే చాలా తక్కువ ఇక్కడ ఉండడం. చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ. షాప్లలో ఉండే వాళ్ళు కూడా దగ్గరలో ఉన్న విలేజ్ నాగసన్పల్లి, పొడిచనపల్లి, మేదక్, పాపన్నపేట ఈ ఏరియాలోకి వెళ్ళి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. మనకు యాక్చువల్గా టెంపుల్ దగ్గరికి వెళ్తే కనుక అక్కడ మునిపుట్ట అని ఉంటుంది, పైన యమకోణం అని ఉంటుంది. దానిలోకి వెళ్ళి వెళ్ళొచ్చు. అంటే మొత్తం బండరాళ్ళ కుండరాళ్ళ మధ్యలోకి వెళ్ళి వెళ్ళాలన్నమాట. అది యమకోణం అంటే దాన్ని మనకు దాని లోపలికి వెళ్ళి వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్తే మనకు వ్యూ కూడా బాగానే కనబడుతుంది. మధురై కూడా మనకు యాక్చువల్లీ ఈరోజు చూడనియలేదు, అది వెళ్ళనియలేదు అనమాట. కంప్లీట్గా పోలీసు వాళ్ళందరూ ప్యాక్ చేసేసారు. వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఏం లేదు, దానికి కొట్టుకుపోతారు జనాలు. ఇక ఎవరు ఆపేటోడు కూడా కాదు, అంతగానో ఘోరంగా ఉంది అది ఫ్లో. అది వాటర్ ఫ్లో. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చెట్ల కింద. ఇంకా ఏడుపాయలంటే దావత్లు. ఏ దావత్ అయినా మొక్కులు ఉంటాయి. మొక్కులు 7 వస్తారు, ఇక్కడ మొక్కులు చెల్లిస్తారు. కొంతమంది ఫంక్షన్లు కూడా ఇక్కడ చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్లు కూడా ఏమున్నా కానీ ఈయనే దావత్లు చేసుకుంటారు. ఇంటి దేవుడు అన్నట్టుగా. ఓకే ఫ్రెండ్స్, చలో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.